నిన్నటి రోజున కడప నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం చేయడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కిట్కో హౌసెస్ సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లు కానీ, అలాగనే కార్పొరేషన్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అందరినీ పిలుచుకొని ఒక రివ్యూ చేయడం జరిగింది కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి. అందులో భాగంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుభవాన్ని వాడుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అలాగనే కమిషనర్ కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్లో భాగమై ఈ యొక్క నియోజకవర్గం సంబంధించిన పెండింగ్ వర్క్లు ఏంటి, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలా, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన దాని మీద పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొత్తం గుంతలు పూడ్చాలని చెప్పేసి దానికి సంబంధంగా వాటి వర్క్ ప్రోగ్రెస్ గురించి సమీక్ష చేయడం జరిగింది. అలాగనే మాసాపేట దేవుని కడప రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేసి ప్రజలకు సౌకర్యార్థము దాన్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ వర్క్ కూడా ముందుకు తీసుకుపోయేసి దాన్ని త్వరితగతిన ఫినిష్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. అలాగనే బుగ్గొంక సంబంధించి బ్యాలెన్స్ వర్కులు, బుగ్గొంకకు సంబంధించి సుందరీకరణకు సంబంధించిన రోడ్స్ కానీ దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని షిఫ్ట్ చేసేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అలాగనే దాదాపు 8 కోట్ల నిధులతో బుగ్గొంక సుందరీకరణకు సంబంధించిన వర్కులను తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమం గురించి, ప్రొసీజర్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ వీటన్నిటిని ఒక క్రమబద్ధీకరణ చేసేసి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలి. అలాగనే దీనివల్ల జరుగుతున్న అనూహ్యమైన సంఘటనలు కానీ, ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన ఎలా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు పోవడం గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అలాగనే 6 సంవత్సరాలైంది కిట్కో ఇల్లు పూర్తిగా కట్టడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వకపోవడం జరిగింది. అందులో ఏంటి అనంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది. అందులో భాగంగా వాటర్ కనెక్షను, డ్రైనేజ్ కనెక్షను, రోడ్ల కల్పన. దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ కిట్కో ఇళ్ళ వరకు తీసుకురావడం జరిగింది. దాన్ని సంబంధించిన నీళ్ళ కనెక్షన్ ఇవ్వాలా, పైప్ లైన్ల వర్క్ ఫినిష్ అయిపోయింది. దాంతోపాటు రోడ్లు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా. సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా. దీని మీద కూడా కిట్కో సంబంధమైన అధికారులను పిలిపించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా పాత కాంట్రాక్టరు వచ్చి చేస్తాడా, లేకపోతే అతను రాకపోతే త్వరితగతిన చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ గారిని డిస్కస్ చేయడం జరిగింది. పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు, కొత్త ఇంజనీర్ వచ్చారు. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని ఈ వర్క్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగనే కార్పొరేషన్ విషయానికి వస్తే, కార్పొరేషన్లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల, చిన్న ఏరియా అవడం వల్ల, ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్, గార్బేజ్ సంబంధమైనది. దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో వెళ్ళి దాని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము. కంప్లీట్గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మైదుకూరు కూడా వచ్చి చెప్పారు, స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క దానికి కారణము ఈ యొక్క శానిటైజేషన్, గార్బేజ్ సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్లే సగం కిడ్నీ సమస్యలు కానీ, సగం లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ, ఈ ఆరోగ్య సమస్యలు కానీ. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఈ యొక్క పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల దాని వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఎంతో డబ్బు ప్రజలకు వృధా అవుతోంది. వాళ్లకు ఆర్థిక పరంగా వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోవడం వల్ల వాటి కోసము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎంతో ధనం వృధా అవుతోంది. కాబట్టి దీనికి రూట్ కాజ్ ఏంటో దాన్ని మనము క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద పరిశుభ్రత దాని మీద ముందుకు పోతున్నాము. దానిలో భాగంగా ఈ యొక్క కడప నియోజకవర్గం మొత్తము ఎట్లా ఈ యొక్క శానిటైజేషన్ కానీ, ఈ స్వచ్ఛ కడపను ఎలా ముందుకు తీసుకోదాని గురించి
ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్తో కూర్చొని మనము డిస్కస్ చేయడం జరిగింది, దాని మీద రివ్యూ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్తో కూర్చొని. అలాగనే ఇంకొక పెద్ద ముఖ్య సమస్య కడప నియోజకవర్గానికి అక్రమ నిర్మాణాలు. ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రోడ్లు ఎంక్రోచ్ చేసుకోవడం వల్ల ఈ కాలువల పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. ముందుకు ఈ యొక్క మెట్లు తీసుకురావడము, ఈ కాలువలు డ్యామేజ్ చేయడం వల్ల దానివల్ల కూడా ఈ అపరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంది. సో కాలువలని ప్రాపర్గా వాటిని ఫ్రీగా పెట్టి వాటి నుంచి ఈ యొక్క వ్యర్థాలు పోయే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు అక్రమ నిర్మాణాలు చేయొద్దండి, ప్రభుత్వానికి కార్పొరేషన్కి సహకరించండి. ఏదైనా కానీ పర్మిషన్స్ తీసుకొని మీరు కట్టుకోండి ఇల్లులు. అలాగనే ఎవరన్నా కట్టుకున్నా కూడా దాని మీద కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఒక క్రమబద్ధీకరణ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే ఈ యొక్క అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా ఎవరన్నా వేసింటే కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి. ఎందుకంటే దానికి ప్రాపర్గా రోడ్డు విడుతులు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తేనే బిల్డరు మీరు కొనుక్కోండి. వాళ్ళు ఇల్లు కట్టి వెళ్ళిపోతే అక్కడ ఆ చిన్న ఏరియాలో కాలువలు గిలువలు వాళ్ళు వేయకపోతే అపరిశుభ్రత కానీ సమస్యలు కానీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఇల్లు కొన్నవాళ్లే. బిల్డరు డబ్బులు చేసేసుకొని వ్యాపారం చేసేసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ సమస్యను ఫేస్ చేయాల్సిన వాళ్ళు సామాన్య ప్రజలు. సో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ లో మాత్రము మీరు ఎవరు కొనొద్దండి. మీరు సొంతంగా కట్టుకునేది కూడా పర్మిషన్ తీసుకొని కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా కట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఫుల్ కట్టేసేసుకొని కాలువలకు స్థలాలు లేకుండా, ట్రాన్స్ఫార్మర్స్కు స్థలాలు లేకుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలువలు దింపేసి కట్టేస్తున్నారు. దానివల్ల మనకే సమస్యలు వస్తున్నాయి. దీని ప్రకారం కూడా ప్రజలు మనం అందరం కలిసి చేయూతగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఆదాయ పన్నుకు సంబంధించిన ట్యాక్సెస్ సంబంధించింది కూడా ఏ విధమైన షార్ట్ మెథడ్ ఎదుక్కోకండి. ప్రతి ఒక్కరూ పన్నులు క్రమంగా కట్టాల్సిన అవసరం ఉంది. అలాగనే కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారులు ఇక్కడున్న పాత ప్రభుత్వం సంబంధించిన నాయకులతో కమ్ముక్కయ్యి ఈ యొక్క కొంతమందికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకి ట్యాక్స్ వేయకుండా వాళ్ళ బిల్డింగులకి ముందుకెళ్తున్నారు. అలాంటివి కూడా దాదాపు ప్రజల దగ్గర నుంచి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రాలు వచ్చినాయి. వాటిని కూడా కొన్ని మచ్చుకు వాళ్ళని అడిగినాము, ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయట్లేదు, ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయకుండా మీరు ముందుకు పోతున్నారని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైనా రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో మీరు కొమ్ము కాసి ఇబ్బంది పడేది అధికారులే. తప్పకుండా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అది నిన్న చెప్పడం జరిగింది గట్టిగా. మీరు ఏదో మీకు ఇన్ని రోజులు ఈ కార్పొరేషన్లో ఒక్కొక్క అధికారి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాతకపోయేసి ఒక వర్గాన్ని కాపాడుకుంటూ పదవిలో పవర్లో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ కార్పొరేషన్కి నష్టం చేస్తున్నారు, కడప నియోజకవర్గానికి నష్టం చేస్తున్నారు, కడపలోని ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మీద దాడి చేసి మరీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద వాళ్ళు నాయకులు, పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు, పవర్ సపోర్ట్ ఉన్న వాళ్ళకు మాత్రము చక్కగా వేవ్ చేసేసి వాళ్ళకి ట్యాక్స్ అనేది ఏమి వేయకుండా మాఫీ చేసుకుంటా అసలు ఆ బిల్డింగ్ ట్యాక్స్లే వేయకుండా పరిస్థితులు కూడా ఈరోజు కడపలో ఉన్నాయి. అసలు అలాంటి వాటిలన్నింటినీ ఇప్పుడు కంప్లీట్గా 1 మంత్ టైం ఇచ్చినాము. ఏ బిల్డింగ్లకి ఇంకా ట్యాక్స్లు వేయలేదు, ఏ బిల్డింగ్లని వీళ్ళను మాఫీ చేసేసి పక్కకు దొబ్బినందుకు అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రజలు ఎంతో నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళ నమ్మకాన్ని ప్రకారము నిలబెట్టుకుంటూ పని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క 1.5-2 నెలలకు ఈ రివ్యూ మీటింగ్స్ చేస్తున్నాము కార్పొరేషన్ సిబ్బందితో కానీ మిగతా అధికారులతోని. తదనుగుణంగా నెక్స్ట్ 1 మంత్కు మాకు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. మళ్ళా 2 నెలలకి మళ్ళా రివ్యూ మీటింగ్ జరుగుతాము. ఈ మీటింగ్ లో జరిగిన విషయాలు ఎంతవరకు మనం సక్సెస్ అయినాము, ఎంతవరకు మనం రీచ్ అయ్యా దాని మీద రివ్యూ జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే సమస్యలు కూడా అప్పుడు సమీక్షించి చర్చించి డెఫినెట్ గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటూ ఒక మంచి కడప, స్వచ్ఛమైన కడప, ఒక
ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా, ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఎవరు ప్రజలు కొనుక్కుంటున్నారో ఇండివిజువల్ కస్టమర్, నో ఇండివిజువల్ కస్టమర్ పర్మిషన్ వచ్చిన పేపర్లు అనేది చూడాల. కొన్నవాళ్ళు, కొనబోయే వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, అంత ఇన్నోసెన్స్ అవసరం లేదు. మనకు ఈ యొక్క లేఅవుట్ కి పర్మిషన్ ఉందా లేదా అని సదరు బిల్డర్ ని కానీ కాంట్రాక్టర్ గాని అడిగి ఆ పేపర్లు డాక్యుమెంట్ మనం చూసుకొని కానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ జోలికి మీరు పోవద్దండి. ఎందుకంటే రేపు ఇబ్బంది పడేవాళ్ళు కొన్నవాళ్ళు మాత్రమే. బిల్డర్ వెళ్ళిపోతాడు, వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతాడు, ఆయన క్యాష్ చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ తర్వాత అక్కడ ఉన్న రోడ్లు ఎవరు వేస్తారు, కాలువలు ఎవరు వేస్తారు? ఈ రోజు కడపలో ఎన్ని కాలనీలలో రోడ్లు లేవు, కాలువలు లేవు, ఇల్లులు అయితే కట్టేసుకున్నారు. కాలువలు వేసారా? కానీ వాళ్ళు ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళు సదరు అమ్మాలనుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, దీనికి కార్పొరేషన్ దగ్గర నుంచి పర్మిషన్ ఉందా లేదని కనుక్కోవాల్సింది కొనాలనుకున్న వాళ్ళు. 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు పెడతామనుకున్నప్పుడు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సదరు కన్జ్యూమర్ వినియోగదారుడి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.